అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం నేతి గారెలు అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో ఇద్దరు బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్లు. ఒకనాడు బ్రాహ్మణుడి బావమరిది అతని భార్య చుట్టపు చూపుగా వచ్చారు. మీ అన్నయ్య వదిన రాక రాక వచ్చారు, వాళ్లకు ఏదైనా మంచి పిండి వంట చెయ్యి అన్నాడు బ్రాహ్మణుడు తన భార్యతో. మా అన్నయ్యకు నేతిగారెలంటే చాలా ఇష్టం, కాని మన ఇంట్లో నేతిగారెలు చేసుకున్నామంటే సువాసన కొట్టి ఎరిగిన వాళ్లంతా వచ్చి పడతారు. శ్రమ, డబ్బు ఖర్చు తప్ప చివరకు తినటానికి మనకేమీ మిగలదు అన్నది బ్రాహ్మణుడి భార్య. ఆ మాట మీద బ్రాహ్మణుడు ఒక ఆలోచన చేశాడు. పట్టపగలు నేతిగారెలు వండితే తన భార్య అన్నంత పని జరుగుతుంది. అందుచేత బ్రాహ్మణ దంపతులు ఊరికి పోతున్నామని నలుగురికి చెప్పి తలవాకిలికి తాళం పెట్టి ఊరు బయటకు వెళ్లినట్టు వెళ్లి రాత్రి పొద్దుపోగానే తిరిగి వచ్చి రహస్యంగా దొడ్డిదారిన ఇంటి ప్రవేశించారు. బ్రాహ్మణుడి భార్య నేతిగారెలు వండనారంభించింది. నేతిగారెల వాసన ఎవడికో తగలనే తగిలింది. అర్ధరాత్రి వేళ ఈ నేతిగారెల వాసన ఏమిటా అనుకుని వాడు తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎదురుగా ఉన్న బ్రాహ్మణుడి ఇంటి నుంచి సువాసన వస్తున్నట్టు తెలిసిపోయింది. బ్రాహ్మణుడి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఇంటి నుంచి నేతిగారెల వాసన వస్తున్నది. ఈ వింత అర్థం కాక వాడు 10 మందికి పోయి చెప్పాడు. బ్రాహ్మణుడి ఇంటి ముందు పెద్ద గుంపు తయారైంది. లోపల నుంచి నేతిగారెల వాసన రావటమే గాక గాజుల శబ్దం కూడా వినిపిస్తున్నది. దీని అంతు తేల్చుకోవాలనుకొని కొందరు తలుపు మీద దడదడా బాదుతూ, ఎవరు లోపల, నిజం చెప్పండి, లేకపోతే డొక్క చీరేస్తాం అని కేకలు పెట్టారు. ఈ కేకలకు లోపల వాళ్లు ఉనికిపోయారు. అసలే పల్లెటూరు, గోరంత ఉంటే అక్కడ వాళ్ళు కొండంత చేస్తారు. ఎలారా భగవంతుడా, ఏదోకటి చెయ్యకపోతే తలుపులు బద్దలు కొట్టేస్తారు. వెదవ నేతిగారెల మూలాన మన ఇంట్లోనే మనం దొంగలమయ్యామే అంటూ బ్రాహ్మణుడి భార్య విలవెల్లాడసాగింది. అప్పుడు బ్రాహ్మణుడి బావమరిది అతని భార్య ఒక ఉపాయం ఆలోచించారు. ముందు 2 ఆడవాళ్లు తలుపు దగ్గరికి వెళ్లి గాజులు గలగల్లాడించారు. ఆ వెంటనే బయట కలకలం నిలిచిపోయింది. బయట వాళ్లు ఆశ్చర్యపోతూ ఆలకిస్తున్నారు. వాళ్లకు ఇదేదో వింతగా తోచింది. బ్రాహ్మణుడి బావమరిది భార్య, స్వామి, మహాలక్ష్మిని అయిన నాకు ఈ బ్రాహ్మణుడి ఇల్లు చాలటం లేదు. వైకుంఠం నుంచి వచ్చినాక సరైన స్థానమే కుదరలేదు. ఈ అసౌకర్యాన్ని భరించలేను అన్నది. దానికి ఆమె భర్త, అయితే మనం ఏం చేద్దామంటావు దేవి అని అడిగాడు. ఈ ఊరి పెద్దకాపు వెంకయ్య ఇంటికి పోదాం, ఆయన ఇల్లు బావుంటుంది అన్నది భార్య. అలాగే చేద్దాం దేవి, అంతా నీ ఇష్టం. ఆ వెంకయ్య మనకెంతో భక్తుడు కదా అన్నాడు భర్త. ఈ సంభాషణంతా బయట ఉన్న జనం విన్నారు. వారిలో పెద్దకాపు వెంకయ్య కూడా ఉన్నాడు. ఆయన వెంట ఉన్న జనము లక్ష్మీదేవిని కల్లారా చూద్దామని వెంకయ్య ఇంటికి పరుగు తీశారు. వెంకయ్య హడావిడి, జనాల హడావిడి చూసి వెంకయ్య భార్య ఆశ్చర్యపడింది. సంగతంతా విన్నాక ఆవిడ సంతోషానికి పట్టపగ్గాల్లేవు. ఆమె వెంటనే ఇల్లు అలికించి ముగ్గులు వేయించింది. పక్క ఊరు నుంచి పురోహితుడొచ్చి ఘనంగా లక్ష్మీ పూజ చేసి సంభావన పుచ్చుకొని వెళ్లిపోయాడు. ఊళ్ళో ఉండే జనమంతా మహాలక్ష్మి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ వెంకయ్య ఇంటి వద్దనే ఉన్నారు. అందరికీ వెంకయ్య భార్య పంచభక్ష పరమన్నాలతో విందు భోజనాలు పెట్టింది. ఎంత చూసినా ఎవరికీ మహాలక్ష్మి దర్శనం కాలేదు. ఈ లోపల బ్రాహ్మణ దంపతులు తమ ఇంటి నుంచి బయటపడి హడావిడి తగ్గిపోయే సమయానికి అప్పుడే పొరుగురు నుంచి తిరిగొచ్చినట్టు నటిస్తూ తమ ఇల్లు చేరుకున్నారు. వెంకయ్య, ఆయన భార్య మటుకు లక్ష్మీదేవి అదృశ్యంగా వచ్చి తమ ఇంట స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నదని కలలు కంటున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.